హాయ్ అండి. ఇప్పుడు మనము అన్ని రోగాలకి చెక్ పెట్టడానికి ఒక జ్యూస్ అయితే చాలని చెప్పాను గదా! కీరా ఒకటి, క్యారెట్ 2, బీట్రూట్ చిన్నవి 2, పెద్దవైతే ఒకటి చాలనమాట. టమాటాలు 2, ఉసిరికాయలు బాగా ఆకలవ్వడానికి 2, లెమను మంచి కలర్ రావడానికి, ఫేస్ గ్లో ఉండడానికి, కొత్తిమీర గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి కొత్తిమీర, పాలకూర B12 విటమిన్ పుష్కలంగా రావడానికి, కరివేపాకు కళ్ళు మంచిగా కనపడడానికి, హెయిర్ బ్లాక్ అవ్వడానికి. చూసారు కదా ఎన్ని రకాలు పెట్టానో. ఇవన్నీ కూడా మనకు వారానికి 3 డేస్ రోజు మార్చి రోజైనా కూడా ఈ జ్యూస్ తాగినట్లయితే మనకు అన్ని విటమిన్స్ బాడీకి వచ్చి రక్తం కానీ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ కంటి చూపు మెరుగుపడుతుంది. బీట్రూట్ బ్లడ్ రావడానికి ఉపయోగపడుతుంది. టమాటాలు అది కూడా మంచి విటమిన్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. వెజ్ అని చెప్పుకోవచ్చు, ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు టమాటాలు. ఇంకా ఉసిరికాయలు బాగా ఆకలి అవుతుందన్నమాట. ఉసిరికాయలు కూడా 2 వేసుకుంటే. లెమను మంచి మనకు చెడు కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే కన్నా దాన్ని ఇట్లే కరిగించేస్తుంది. ఫేస్ కూడా గ్లోగా కనిపిస్తుంది లెమన్ వేస్తే. ఇప్పుడు నేను ఎలా పీల్ చేస్తున్నాను చూడండి. మొత్తం కీరా ఒకవైపు పెట్టేసుకున్నాను, తొక్క తీసేసి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంత నీట్గా కడిగి ఎలా కట్ చేస్తానో చూస్తూ ఉండండి. కీరా అయితే కట్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్యారెట్ కూడా మనము చక్కగా పీల్ చేసుకోవాలండి. పాలకూర తీసుకున్నాను. పాలకూర ఏంటంటే మనం జ్యూస్లో అంతా వేసుకోకుండా ఒక 10 ఆకులు అట్లా వేసుకుంటే చాలన్నమాట. B12 వెంటనే వచ్చేస్తుంది మనకు. ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ కంటే కూడా కాడలతోనే కట్ చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే జ్యూస్ కదా మనం తయారు చేసేది. కాడలు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. అలా చూడండి నేను ఆకులు కాడలు ఎలా పెడుతున్నాను. ఎందుకంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా కటింగ్ చేశాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అదిగోండి కాడలతో కూడా నీట్గా వాష్ చేసి అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చాను మార్కెట్లో. అది కూడా మనం ఇట్లా దూసేసుకొని వాటర్లో వేసుకొని. ఈ జ్యూస్ అయితే మాకు 2 గ్లాసుల కోసం నేను చేస్తున్నాను. 4 అయినా కూడా తాగొచ్చు అనమాట. నేను అంకుల్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో తాగుతున్నాము. లేదంటే ఇదే జ్యూస్ ఇంట్లో వెళ్ళిపాది 4 తాగొచ్చు అనమాట. సో కరివేపాకు కూడా నీట్గా వాష్ చేసేసి పిండేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాం. కరివేపాకు పాలకూర అయిపోయింది కదా. నెక్స్ట్ అదే వాటర్లో ఏం తీసుకుంటున్నానంటే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ అన్నమాట. టమాటాలు కూడా కట్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు క్యారెట్ ఇలా తురుముకుంటే మనకు మిక్సీలో ఈజీగా పడుతుంది అనమాట. ఎక్కువసేపు టైం తీసుకోదు. ఈజీగా మనకు జ్యూస్ అనేది నలిగిపోతుంది. క్యారెట్ ఇలాంటి తురుముకునేది కానీ మీ దగ్గర ఉన్నట్లయితే తీసుకోండి. ఇలా తురిమేసుకోండి. లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలాంటి తురుముకునే బాక్సెస్. చాలా ఈజీ ఇలా తురుముకోవడం. క్యారెట్ అయితే 2 క్యారెట్లు తురిమేసాను కదా. ఇప్పుడు బీట్రూట్ కూడా తురిమేస్తాను అన్నమాట. బీట్రూట్ అసలు క్యారెట్ ఎంత మంచిదండి కళ్ళకి. చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఇలాంటివన్నీ కూడా అలవాటు చేయాలి పిల్లలకి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. చిన్నపిల్లలే కళ్ళజోడు పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి జ్యూస్ మనం ఇచ్చినట్లయితే అలాంటి కళ్ళజోడు పక్కన పడేయాల్సిందే. పిల్లలకు కూడా చాలా మంచిదండి జ్యూసు. ఇదిగో బీట్రూట్ బ్లడ్ పుష్కలంగా వచ్చేస్తుంది. స్కిన్ కూడా గ్లో వస్తుంది అనమాట. ఎలాంటి బ్యూటీ పార్లర్కి మనము వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ జ్యూస్ కానీ తాగినట్లయితే. ఓపిక ఉన్న వాళ్ళు రోజు చేసుకొని తాగినా నష్టమేం లేదు మాకు ఓపిక లేదు రోజు మార్చి రోజు తాగుతామన్న వాళ్ళు రోజు మార్చి రోజు
ఈ జ్యూస్ కంపల్సరీ చేసుకుని తాగండి. ఇదిగోండి, బీట్రూట్ కూడా చక్క తురిమేశాను. ప్లేట్లో పెడితేనే మన ఆరోగ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేట్. బీట్రూట్ కూడా అయిపోయిందండి, తురిమేశాను. ఇలా పెట్టేశాను. ఎందుకంటే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కనపడేలాగా ప్లేట్లో అలా నీట్గా తురిమి పెట్టేశాను. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే నేను తీసుకొచ్చేస్తాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయలు, ఉసిరికాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, క్యారెట్, బీట్రూట్, కీర, పాలకూర అన్నీ కూడా ఇలా ప్లేట్లో కట్ చేసి పెట్టుకొని మిక్సీ జారు, జ్యూసర్ జార్ అన్నమాట ఇది. ఆ జార్లో వేసేస్తాను అన్నీ కూడా. జార్ కొంచెం నీట్గా కడిగేసి ఫస్ట్ కీరా వేసుకోవాలి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. ఫస్ట్ కీరా వేసుకుంటే వాటర్ వస్తుంది కాబట్టి మిగిలినవన్నీ కూడా త్వరగా నలిగిపోతాయి అన్నమాట. కీరా, టమాటాలు కూడా నెక్స్ట్ వేసేసుకుంటే టమాటాలో కూడా జ్యూస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏవైతే జ్యూసు వాటర్ ఇదిగా ఉంటుందో అవి ముందు మిక్సీలో వేయాలి. వాటర్ వేసుకోకుండా సరిపోతుంది అనమాట. అదిగో నెక్స్ట్ టమాటా ముక్కలు, కొత్తిమీర కాడలతో కూడా వేసాను చూసారా. జ్యూస్కి మనం కాడలతోనే కొత్తిమీర వేసుకోవాలి, జ్యూస్ వస్తుంది కాబట్టి. ఉసిరి ముక్కలు, తర్వాత నెక్స్ట్ పాలకూర, కరివేపాకు, పాలకూర వేసేసుకుంటే 1 by 1 ఇలా మిక్సీలో మనము వేసేసుకోవాలి. కొంచెం అంచి పెడుతున్నాను. బీట్రూట్, నిమ్మకాయ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలండి, అవి లాస్ట్లో పిండుకోవాలి. నిమ్మరసము, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము రెండు కూడా పెట్టేసుకున్నాము. చూడండి మిక్సీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే కీరా ఎక్కువ వేసాను కాబట్టి వాటర్ అవసరం లేదు. కీరా లేకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. కీరా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు మిక్సీ జ్యూస్ ఎలా తయారవుతుందో చూడండి. ఆన్ చేస్తున్నాను. వాటర్ మిలన్ అది కీరా అంతా కూడా నలిగి జ్యూస్ లాగా తయారవుతుంది. అవన్నీ కూడా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట వాటర్ వేయకుండానే. చాలా మంచిదండి, ఓపికగా చేసుకోండి జ్యూస్. మనం హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఇలా మన ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడంలో చాలా బెస్ట్ కదా. ఒకదానికి వెళ్తే ఇంకొకటి అవుతుంది. మనకి హాస్పిటల్కి వెళ్తే ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. దానికంటే మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని జ్యూస్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చూడండి చక నలిగిపోతున్నాయి అన్నీ కూడా. పాలకూర మిక్స్ అయింది కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చేసింది జ్యూస్. ఇంకా క్యారెట్, బీట్రూట్ కూడా కలిస్తే రెడ్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి మిక్సీ మూత తీసేసి అన్నీ కలుపుకోవాలి. అలా కిందకి ప్రెస్ చేసినట్లయితే
త్వరగా అయిపోతుంది అనమాట జ్యూస్. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్ కూడా నలిగిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి, ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్లో అయితే మనం జ్యూస్ ఈజీగా పిండేసుకోవచ్చు. ఏ స్టైనర్ వాడినా కూడా అంత ఈజీగా మనం జ్యూస్ పిండలేమండి. అందుకని క్లాత్ తీసుకురావడానికి వెళ్ళాను. ఒక క్లాత్లో వేస్తేనే మనము జ్యూస్ మొత్తం పిండుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదా సిల్క్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు. ఏ క్లాత్ అయినా కూడా ఓకే. మన కాటన్, సిల్క్ క్లాత్ అయితే ఈజీగా వాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాటన్ అయితే దానికి అంతా అంటుకుంటుందనమాట. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ క్లాత్ మీరు తీసుకోవచ్చు అనమాట. జ్యూస్ అయితే మిక్సీలో వేసాను. బాల్కనీలో క్లాత్ కోసం వెళ్ళాననమాట. ఇప్పుడైతే నేను కాటన్ క్లాత్ వాడుతున్నాను, రెడ్ కలర్ క్లాత్. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ మనం వాష్ చేసుకొచ్చాను కదా, ఒక గిన్నె మీద అలా వేసేసి జ్యూస్ అంతా కూడా దాంట్లో వేసుకోవాలి. మిక్సీలో వేసిన జ్యూస్ అంతా కూడా. కొంచెం కూడా వేస్ట్ పోనీయకూడదండి. ఎందుకంటే ఎన్నో డబ్బులు పోసుకుంటాం కదా మనం కూరగాయలన్నీ కూడా. వేస్ట్ పోనీయకుండా ఆ మిక్సీలో ఉన్న ఆ కొంచెం కూడా కొంచెం వాటర్ వేసి దాంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం జ్యూస్ పిండేసుకోవాలండి. క్లాత్లో వేసాను కదా, మొత్తం జ్యూస్ మనం ఇలాగా పిండేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్గానే అనుకోవద్దు. ప్రతిదీ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను జ్యూస్ అనేది. మీరు ఈ జ్యూస్ ఒక 1 మంత్ నేను చెప్పినట్లుగా తాగి చూడండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు నాకు మీరే చెప్తారు కామెంట్లో. మంచి జ్యూస్ మాకు పరిచయం చేశారు అని తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఒక 1 మంత్, అసలు 1 డే 2 డేస్కే మనకు రిజల్ట్ కనిపిస్తుందండి జ్యూస్. ఈరోజు జ్యూస్ తాగామా, రేపు మీ ఫేస్ అద్దంలో చూసుకోండి, ఎంత తల 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 మెరిసిపోతుంది. అసలు ఏ క్రీమ్ రాయకుండా అంత పౌడరు అద్దుకొని ఒక బొట్టు వెళ్ళి పెట్టుకొని మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంత గ్లో ఉంటుంది మన ఫేస్ 1 డేకే. కానీ 1 మంత్ తాగామంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. విటమిన్స్ అన్నీ వచ్చి మనకు రక్తహీనత కానీ, కంటి చూపు కానీ అన్నీ హెల్త్ మనకి సూపర్గా ఉంటుందన్నమాట. నేను దాంట్లో హనీ కలుపుకొని లెమన్ పిండుకొని తాగేసేయచ్చు. వేరే వీడియోలో చూపిస్తాను మీకు, షార్ట్ వీడియోలో హనీ లెమన్ ఎలా కలుపుకోవాలనేది. చూసారు కదా జ్యూసు, బ్యూటిఫుల్. అందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి